ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మన డిస్ప్లే మీద అయితే ర్యాపిడో క్యాప్టెన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యాప్. ఓకే, ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూద్దాము. యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినాక మనం స్టార్ట్ డ్రైవింగ్ ఇవన్నీ ఉంటాయి. డ్రైవ్ మీద క్లిక్ చేస్తే ఇంగ్లీష్ కదా, మనకు ఇంగ్లీష్ అయితే పెట్టేసుకున్నాము. ఇంగ్లీష్ తర్వాత మన ఫోన్ నెంబర్ అయితే ఓటీపీ అయితే వస్తుంది. మనకి ఓటీపీ రాగానే మనకు యాప్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓటీపీ అయితే వచ్చేసింది. ఓటీపీ అయితే ఎంటర్ చేసుకోవాలి ర్యాపిడో రిజిస్ట్రేషన్ కోసం. సో డాటా అని అడుగుతుంది అన్నమాట. డాటా అయితే ఓపెన్ చేసుకున్నాము. సో మనం హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసింది ఆటోమేటిక్. బైకు మన దగ్గర 2 వీలర్ 4 వీలర్ 3 వీలర్ అట్లా ఏదైతే అది ఓపెన్ చేసుకోవాలి. మనం సపోజ్ బైక్ అనుకుందాము. బైక్ అయితే బైక్. సో ఆను తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మాత్రము డ్రైవింగ్ లైసెన్స్, నెక్స్ట్ బ్యాక్ ఫ్రంట్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, ఫొటోస్ అయితే అప్లోడ్ అవుతుంది. ఫోటోలు మాత్రం చాలా క్లియర్గా అయితే పెట్టాలి. సో క్లియర్గా పెట్టేసినాక మనకు ఐడి మాత్రం 2-3 డేస్లో అయితే ర్యాపిడో ఓపెన్ అయిపోతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మనకు 2-3 డేస్ అయితే పడుతుంది సపోజు ఓపెన్ కానీ ఐడి. తర్వాత మనకి ఇన్సెంటివ్ అన్ని ఆటోమేటిక్ అందులోనే వచ్చేస్తాయి. ట్రాఫిక్లో తెలుసు కదా, ఒక గంట సేపు ట్రాఫిక్లో తిరగాలంటేనే ఎంతో ఇబ్బందులు అవుతాయి. అలాంటిది మినిమం ఒక 100 కిలోమీటర్స్ తిరగాలి ఒక్క రోజుకి. సో అందుకోసం అయితే నాకు తెలిసిందైతే చెప్తున్నా, ఫస్ట్ బైక్ నడపాలంటే ముందుగా ఈ హ్యాండ్ గ్లౌజులు ఉండాలి. ఎందుకంటే బైక్ హ్యాండిల్ పట్టుకున్నప్పుడు మాత్రం విపరీతంగా ఈ చేతులు మాత్రం చాలా నొప్పి పెడతాయి, పట్టుకునేంత నొప్పి పెడుతుంది. ఫస్ట్లో నేను స్టార్టింగ్లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం విపరీతంగా నొప్పి పెట్టింది చేతులు. సో గ్లౌజులు అయితే తీసుకున్నా. ఆ తర్వాత మాత్రం బ్యాక్ పెయిన్ వచ్చింది, నెక్ పెయిన్ వచ్చింది, షోల్డర్ పెయిన్, చాలా పెయిన్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు 1 ఇయర్ మినిమం 1 ఇయర్ అవుతుంది. సో అలవాటు అయిపోయింది కొద్దిగా. తర్వాత నాకు తెలిసిందైతే చెప్తున్నాను, ఫస్ట్ అయితే మనకు ఛార్జింగ్కి బైక్ మాత్రం ఛార్జింగ్ పెట్టించుకోండి. ఎందుకంటే మన పవర్ బ్యాంక్ అవంటే చాలా కష్టము. బైక్ మాత్రం ఛార్జింగ్ పిన్ మాత్రం పెట్టించుకోండి. సో అట్లాగే ఇట్లాంటి కేబుల్ ఒకటి మాత్రం ఎప్పుడు ఎమర్జెన్సీ పెట్టుకోండి, ఉండాలి. నెక్స్ట్ మాత్రము ఈ పొల్యూషన్, హైదరాబాద్లో ఎలా పొల్యూషన్ చాలా ఉంటుంది కదా. సో ఒకటి మాస్క్. నెక్స్ట్ ఇప్పుడు వానాకాలం కాబట్టి రెయిన్ కోట్ ఎప్పుడు నా బండిలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకు ఎప్పుడు వాటర్ దాహం వేస్తుంది తెలియదు కదా, ఎక్కడ పడితే అక్కడ వాటర్ దొరకాయి కదా, అందుకని ఒక వాటర్ బాటిల్. నెక్స్ట్ మనకి ఇంకా మధ్యలో రైడర్స్ అది కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు మధ్యలో కాల్ చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇలాంటి బ్లూటూత్ ఒకటి అయితే తీసుకోండి, ఇది చాలా సేఫ్ ఉంటుంది మనకు. నెక్స్ట్ అలాగే సో బైక్ అయితే నాకు తెలిసి నా బైక్ మాత్రము ప్యాషన్ ప్లస్ ట్యూబ్లెస్ టైర్లు ఉంటేనే బాగుంటుంది. సో నాదైతే ట్యూబ్లెస్ టైర్లు ఏంటంటే పంక్చర్ మధ్యలో రైడ్కి వెళ్తున్నప్పుడు మధ్యలో పంక్చర్ అయితే మాత్రం చాలా కష్టం. ట్యూబ్లెస్ ఉంటే బెటర్, తర్వాత కూడా చేయించుకోవచ్చు ట్రిప్ అయిపోయాక. ఇంకా పొల్యూషన్తో అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. పొల్యూషన్లో ట్రాఫిక్లో కొంచెం బండి కూడా చూసి నడపాలి. ఇంకోటి మనకు మిర్రర్స్ కూడా ఉండాలి, సైడ్ మిర్రర్స్ కూడా ఉంటేనే బాగుంటుంది. సో ఇది ఇవాళ వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.